రెండో సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో సౌలు కుటుంబీకులకి దావీదు కుటుంబీకులని బహుకాలం యుద్ధం జరగక సౌలు కుటుంబం అయితే అంతకంతకు నీరసిలను, కానీ దావీదు కుటుంబం అయితే అంతకంతకు వర్ధిల్లును అని రాయబడింది. ఒక వ్యక్తి వర్ధిల్లాడు, ఒక వ్యక్తి కృంగిపోయాడు, నీరసం అయిపోయాడు, దిగజారిపోయాడు. ఎప్పుడు మనం వర్ధిల్లుతాం, ఎప్పుడు మనం దిగజారిపోతాం? ఏంటి సౌలుకి దావీదుకి మధ్యలో తేడా ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం తెలియజెప్తున్నాడు? ఎందుకు దావీదు వర్ధిల్లాడు, ఎందుకు సౌలు మరి నీరసిల్లాడు అని చెప్తే ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం వారిద్దరిలో ఉంది. సౌలు తన జీవితంలో ద్వేషం, ఈర్ష్య, కక్ష, పగ ఇవన్నీ పెట్టుకున్నాడు. కానీ దావీదు క్షమాగుణం, కనికరం, దయ, దేవుని భయం, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవునికి విధేయత చూపించడం, ఇవన్నీ కూడా దావీదు నేర్చుకున్నాడు. అందుకనే దావీదు వర్ధిల్లాడు. దేవుని బిడ్డలారా, మనం వర్ధిల్లాలంటే ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండాలి. ఎవరు తగ్గించుకుంటారో, ఎవరైతే దేవుని భయం కలిగి నడుస్తారో, ఎవరు దేవుడికి కలిగినటువంటి ఆ మనస్సు ప్రేమ కలిగి నడుస్తారో, ఎవరు కోపాన్ని, ద్వేషాన్ని, హృదయంలో కుళ్ళు, ఈర్షని విడిచిపెడతారో వారు వర్ధిల్లుతారు. నువ్వు వర్ధిల్లలేకపోవడానికి కారణం సౌలు లాంటి ఆధ్యాత్మికమైనటువంటి పతనానికి నువ్వు నడుస్తున్నావు. కానీ దావీదులాగా ఆధ్యాత్మిక ఔన్నత్యానికి నడిస్తే, నువ్వు దావీదులాగా జీవితాన్ని కొనసాగిస్తే నువ్వు వర్ధిల్లుతావు. ఇదిగో సౌలులాగా జీవిస్తే నువ్వు నీరసిల్లుతావు. ఇదిగో ఆత్మీయుడు, రక్షణ పొందిన వాడికి ఇద్దరు సూచనలుగా ఉన్నారు, సౌలు, దావీదు. నువ్వు సౌలులాగా జీవిస్తున్నావా, దావీదులాగా జీవిస్తున్నావు? వర్ధిల్లాలని కోరుకుంటే దావీదులాగా జీవించు. పతనం వైపు వెళ్ళాలంటే సౌలులాగా జీవించు. సౌలు దేవుని మాట వినలేదు, నాశనం అయిపోయాడు. దావీదు విన్నాడు, వర్ధిల్లాడు. నువ్వు కూడా విని వర్ధిల్లాలని కోరుతున్నాను.